తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త. ఈరోజు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన ఏదైతే అప్డేట్ ఉందో అదైతే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం 1 నుండి 22 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు ఈ 1వ తారీఖు నాడు మాత్రం పంపిణీ చేయబోతున్నారు. అవి ఏ జిల్లాలో అయితే మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే కాకుండా ఎవరైతే మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఏవైతే మనకు పోయిన నెలలో ఈ కొత్త పింఛన్లు అయితే రావడం అయితే అమలు చేయడం అయితే జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ కొత్త సంవత్సరం కానుకగానైతే ఈ కొత్త పింఛన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం ఈ 2వ నెలలో మాత్రం ఈ కొత్త పింఛన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ అయితే ఈ కొత్త పింఛన్లు అయితే రానున్నాయి. కొత్తగా అప్డేట్ చేసుకున్న వారికి కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ ఫిబ్రవరి నెలలోనైతే ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేస్తామంటూ మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇదే కాకుండా ఇంకా మనకు ఏవైతే ఆ కట్ అయిన డబ్బులు ఉన్నాయో దాదాపు కట్ అయిన వారందరికీ వారు ఏదైతే అప్డేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఏవైతే కొత్త పింఛన్లు ఉన్నాయో అవి రావడం అయితే జరిగింది. సో ఇంకెవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటే వారికి కూడా వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఏవైతే మీకు కట్ అయిన డబ్బులు ఉన్నాయో 3 నెలల నుంచి అవైతే ఈ కొత్త పింఛన్ల రూపంలో మనకు ఈ 2,016 రూపాయలను 4,016 రూపాయలు చేస్తూ మరియు 3,016 రూపాయలను 6,016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమర్చారు. వాటిలో నుంచి అయితే ఈ కట్ అయిన వారికి ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ పింఛన్లకు ఏవైతే లబ్ధిదారులు చాలామంది ఉన్నారో వారైతే మనకు అప్డేట్లు ఏదైతే మనకు ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే వారికి ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో రేపు మాత్రం ముఖ్యంగా నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, ఇంకా సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల ఇలాగా ఇంకొన్ని జిల్లాల వరకు అయితే ఈ పింఛన్లు అయితే పంపిణీ ప్రారంభం చేయబోతున్నారు. ఎవరెవరైతే ఈ జిల్లాలలో ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న మీ పోస్ట్ ఆఫీసుల ద్వారా లేదంటే మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేది జమ చేయబడతాయి. సో ఖచ్చితంగా మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే ఏవైతే ఈ కొత్త పింఛన్లు ఉన్నాయో ఇవైతే తీసుకోవచ్చు. రేపు మాత్రం ఇదైతే కొత్త పింఛన్లు అయితే పంపిణీ ప్రారంభం అయితే చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరెవరికైతే ఈ సమాచారం తెలియని వారు ఉన్నారో మీ సహోదరులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈ సమాచారం అయితే మీ తోటి వారికి అందుతుంది కనుక ఖచ్చితంగా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా అందరికీ షేర్ చేస్తారని కోరుతున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.